హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి పార్లమెంటు భద్రతా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అనురాగ్ అగర్వాల్, ఆప్షన్ 2 అనీష్ దయాల్ సింగ్, ఆప్షన్ 3 రాహుల్ రాస్గోత్రా, ఆప్షన్ 4 రఘుబీర్ లాల్. పార్లమెంటు భద్రతా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు అంటే అనురాగ్ అగర్వాల్ అండి. అనురాగ్ అగర్వాల్ వచ్చేసి మనకు పార్లమెంటు భద్రతా అధిపతిగా నియమితులయ్యారు. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024 మొదటి ఎడిషన్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైనది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మేఘాలయ, ఆప్షన్ 2 సిక్కిం, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 అస్సాం అనేసి వచ్చారండి. నార్త్ ఈస్ట్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ అండి 2024కు సంబంధించి మొదటి ఎడిషన్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అవి ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యాయి అంటే మణిపూర్లో స్టార్ట్ అయ్యాయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది హజ్ 2024 తీర్థయాత్రకు ప్రయాణించే యాత్రికులకు అవసరమైన సమాచారము, విమాన వివరాలు వంటి సేవలను అందించడానికి హజ్ సువిధ యాప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి జి కిషన్ రెడ్డి, ఆప్షన్ 2 స్మృతి జుబిన్ ఇరానీ, ఆప్షన్ 3 ఎస్ జైశంకర్, ఆప్షన్ 4 అనురాగ్ ఠాకూర్ అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు హజ్ యాత్రలు అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ప్రతి సంవత్సరం జరిగే ఈ హజ్ తీర్థయాత్రలకు సంబంధించి వాళ్లకు యాత్రికులకు సంబంధించినటువంటి సమాచారం అంతటి అంటే విమానం కానీ లేకపోతే వాళ్ళ రూమ్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చేసి హజ్ సువిధ యాప్ని అయితే ప్రారంభించారండి. హజ్ సువిధ యాప్ అనమాట. సో ఈ యాప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరు స్టార్ట్ చేశారు అంటే స్మృతి జుబిన్ ఇరానీ అండి. స్మృతి జుబిన్ ఇరానీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏ రాష్ట్ర ప్రసిద్ధ అలంకార ఉత్పత్తి చండీ తారకాసి అంటే సిల్వర్ ఫిలిగ్రీ అండి భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ను పొందింది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రాజస్థాను, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 కర్ణాటక అనేసి ఇచ్చారండి. సో మనకు చాలా ఇప్పుడు ప్రసిద్ధమైనటువంటి కళలు ఒక్కొక్కటి వచ్చేసి జిఐ ట్యాగ్ని అయితే పొందుతూ ఉన్నాయండి. సో దాంట్లో భాగంగా వచ్చేసి మనకు ఇది ఒక అలంకార ఉత్పత్తి అనమాట. అదేంటంటే చండీ తారకాసి అంటే సిల్వర్ ఫిలిగ్రీ. ఇది వచ్చేసి మనకు ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది వచ్చేసి ఒడిస్సా రాష్ట్రానికి అండి. ఒడిస్సా రాష్ట్రానికి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిల్వర్ ఫిలిగ్రీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ జిఐ ట్యాగ్ని అయితే పొందిందండి. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఒడిస్సా. నెక్స్ట్, తమిళనాడులో పురాతన పిల్లల శ్మశాన వాటికను కనుగొన్నారు. ఇది ఏ కాలానికి చెందింది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పాలోలిథికల్ పీరియడ్, ఆప్షన్ 2 మీసోలిథికల్ పీరియడ్, ఆప్షన్ 3 వచ్చేసి మిడ్వీల్, ఆప్షన్ 4 నియోలిథిక్ పీరియడ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నియోలిథిక్ పీరియడ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. అంతరిక్షంలో పురోగతిని పెంచడానికి భారత్ ఏ దేశంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది? అంతరిక్షంలో అండి. అంతరిక్షంలో పురోగతిని పెంపొందించడానికి భారతదేశము ప్రజెంట్ వచ్చేసి ఒక దేశంతో అయితే భాగస్వామ్యాన్ని ప్రకటించుకుందండి. సో ఆ దేశం ఏది అంటే బ్రెజిల్ అండి. బ్రెజిల్. నెక్స్ట్, ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి చాలా కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి అన్ని పదవులలో కూడా చాలా మార్పులు అయితే జరిగింది. రాష్ట్రానికి కానీ స్టేట్స్కి సంబంధించి కానీ చాలా పదవులు అయితే మార్చారు. కాబట్టి కొత్త వాళ్ళందరినీ కంపల్సరీగా మనము చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన చైర్మన్ ఎవరు అంటే అర్నబ్ బెనర్జీ అండి. అర్నబ్ బెనర్జీ. నెక్స్ట్, రాజస్థాన్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి వ్యవస్థాపక దినోత్సవం అండి. రాష్ట్ర వ్యవస్థాపక
దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చ్ 30వ తారీఖు జరుపుకుంటారు. మార్చ్ 30. నెక్స్ట్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజీవ్ కుమార్ శర్మ అండి. రాజీవ్ కుమార్ శర్మ. నెక్స్ట్, విక్రమ్-1 రాకెట్ రెండవ దశను ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఫస్ట్ది స్పేస్ ఎక్స్, ఆప్షన్ 2 బోయింగ్, ఆప్షన్ 3 సియోరా స్పేస్, ఆప్షన్ 4 స్కై రూట్ ఏరోస్పేస్ అనేసి ఇచ్చారండి. విక్రమ్-1 రాకెట్ యొక్క రెండవ దశను ఎవరు విజయవంతంగా పరిశీలించారు అంటే స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళండి. స్కై రూట్ ఏరోస్పేస్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఏ రాష్ట్రంలో పొడిగించారు? సో ఏ రాష్ట్రంలో పొడిగించారు అంటే మనకు వచ్చేసి అరుణాచల్, నాగాలాండ్ అండి. ఈ రెండిట్లో పొడిగించడం జరిగింది. సో ఇక్కడ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని వచ్చేసి మనకు మార్పులు చేయాల్సిందైతే ఉంది. సో కానీ ఆ కాలాన్ని అయితే పొడిగించారండి. సో ఏ రాష్ట్రాలలో పొడిగించారు టైం అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. నెక్స్ట్, 2024 మార్చిలో ప్రపంచంలో మొదటి ఓం ఆకారంలో ఉన్న ఆలయం భారత్లోని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఓం ఆకారంలో అండి. 2024 మార్చిలో వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు. సో అది మొట్టమొదటగా మనకు ఆ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఓం ఆకారంలో ఉంటుందన్నమాట. సో అది భారత్లోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్లో అండి. రాజస్థాన్లో. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ప్రో కబడ్డీ ప్రీమియం లీగ్ 10వ సీజన్లో ఏ జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ 2024ను గెలుచుకుంది? సో ఏది గెలుచుకుందండి? పునేరి పల్టన్ అండి. పునేరి పల్టన్ అనేటటువంటి జట్టు అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రో కబడ్డీ ప్రీమియం లీగ్ 10వ సీజన్లో ఏ జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ 2024ను గెలుచుకుంది అంటే పునేరి పల్టన్. నెక్స్ట్, 2024 మార్చిలో వచ్చేసి షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కు ఎన్నో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. సో మనకు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే షహబాజ్ షరీఫ్ అండి. సో ఇతను ఎన్నోవ ప్రధానమంత్రి అంటే ఇతను వచ్చేసి మనకు 24వ ప్రధానమంత్రి అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, లారెన్స్ అండ్ ట్రూబో భారతదేశ మొదటి దేశీయంగా నిర్మించిన గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ఎక్కడ ప్రారంభించింది? సో లారెన్స్ అండ్ ట్రూబో భారతదేశ మొదటి దేశీయంగా నిర్మించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ అండి. మన దేశంలోనే స్టార్ట్ చేశారు. సో అది మనకు ఎక్కడ ప్రారంభించారు అంటే హజీరాలోని గుజరాత్లో అండి. గుజరాత్ దగ్గర ఉండేటటువంటి హజీరా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజలీ యోజన కోసము కేంద్ర మంత్రివర్గము ఆమోదించిన మొత్తం ఖర్చు ఎంత అనేసి అడిగారు. ప్రధానమంత్రి వచ్చేసి సూర్యఘర్ అలాగే ముఫ్త్ బిజలీ యోజన అనేది పథకం ఉంది కదా. సో దానికోసం మొత్తము ఎంత ఖర్చునైతే వీళ్ళు పెట్టారు అంటే దాదాపుగా వీళ్ళు వచ్చేసి 75,021 కోట్లు అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అండి తమిళనాడులో మనకు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది కదా. సో దానికి పార్ట్ టైం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఎస్ రవీంద్రన్ అండి. ఎస్ రవీంద్రన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.